రాత్రి రాలేదురా అన్నానికి? రాలేదే. ఇంకా నీకు అన్నం పెడతా. ఇగో దా, పాలు పెరుగు గుడ్డు కలుపుతా పొద్దున. ఇది తినడం అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే పెడిగ్రీ ఓల్ని. అన్నం ఉంటే అన్నం పెడతా. ఒకసారి తినట్లేదు, ఎండ కదా తినట్లేదు అనమాట. ఓన్లీ పెరుగు పెడతా. ఒక్కోసారి పెరుగు ఎక్కువ పెడతా వీళ్ళకి, ఎందుకంటే ఎండ కదా పాపం. బయట తిరిగే వాళ్ళండి. ఏబీసీ సెంటర్లో వదిలేసి పోయారనమాట ఇక్కడ. పాపం పొద్దున కూడా ఎవరో ఓనర్లు వదిలిపెట్టింది. అది బాగా పరిగెత్తుతుంది, చిన్నపిల్లే, దొరకలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తినేసి వెళ్ళిపోతుంది తను మంచిగా, టైంకి వస్తుంది. నిన్న సాయంత్రం రాలేదు, ఇక్కడే పడుకుంటుంది. రాలేదు మరి, వెళ్ళిపోయింది. వీళ్ళ బ్యాచ్ మొత్తం. నిన్న వచ్చిన వాడు ఒకడు మంచిగా తింటారు పాపం అన్నం. బయట ఎవరు పెడతారు? ఎవరు పెట్టరు కదా. మిక్స్డ్ కలుపుతాను. నా ఫుడ్ ఎలా ఉంటుందంటే అన్నము, పెరుగు, పాలు, ఉడకబెట్టిన గుడ్డు, అందులో కొంచెం ఎనర్జీ పౌడర్, లేదు అంటే కాల్షియం పౌడర్, అవి కంపల్సరీ నేను కలుపుతా ఎవరికైనా. బయట వాళ్ళకి, ఎందుకంటే బయట వాళ్ళకి బలం ఉండదు కాబట్టి మనం బలం టానిక్ పోయడానికి అవి తాగవు, ఎందుకంటే స్మెల్ వస్తుంది కాబట్టి. ట్యాబ్లెట్ కూడా స్మెల్లే వస్తుంది కాబట్టి తినవు. ఎనర్జీ కోసం ఒక పౌడర్ కానీ లేకపోతే కాల్షియం పౌడర్ కానీ అవి మనం కంపల్సరీ పెట్టవచ్చు. ఎవరైనా మనం బయట అన్నాలు పెడుతున్నామంటే కంపల్సరీ ఉడకబెట్టిన గుడ్డు పెట్టాలి. వాటికి బలం అదే కదా. మనం ఉట్టి అన్నం పెడితే ఏం లాభం? నా ఫుడ్ అయితే చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు కాదు, నాకు స్టార్టింగ్ నుంచి నా ఫుడ్ అదే మిక్స్డ్. మళ్ళీ పెడిగ్రీ కలుపుతా అన్నంలో, ఏం చక్కగా టేస్ట్గా ఉంటుంది వాళ్ళకి. అది కొంచెం ఎక్కువ తింటారు అన్నం. ఇది అంత అయింది కదండి. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఉంటుంది. ఈ ప్యాకెట్ తను తీసుకెళ్ళిపోద్ది, పెడిగ్రీ అన్నమాట. ఇది ఇకమ్మా ఇక్కడ పెడుతున్నా, తిను. అట్లా వేస్తా ప్యాకెట్లు. ఇక్కడ లోపల నుంచి వేస్తామట బయటికి. ఆమె అన్నం తినేసి ఇంకా ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోయి నిదానంగా తినేస్తుంది. ఇది పెడిగ్రీ. అలా కవర్లు కట్టి పెట్టుకుంటాం మేము అన్నీ. అన్నం తిను, అన్నం తిను, అన్నం తిను, అన్నం తిను, అన్నం తినమ్మా చిన్ని, అన్నం తినరా. వెళ్ళిపోతట్టు మళ్ళీ వస్తుంది అన్నం కోసం. ఇక్కడే కూర్చుంటుంది. బాగా పెడిగ్రీకి అలవాటు, తీసుకెళ్ళిపోతుంది ఏం చక్కగా. ఆమె ఎక్కడ అంటే అక్కడ చెట్టు కింద పడుకుంటుంది. అక్కడ 3 చెట్లు ఉంటాయి. నేను చక్కగా వేప చెట్లు ఒక 2, మామిడి చెట్టు ఒకటి ఉంటుంది. దాని కింద నేను చక్కగా పండుకుంటుంది ఓ దాకా. ఎండలో వీళ్ళకి పాపం, ఇంట్లో ఉన్న వాళ్ళకి మనకి ఇంత బాధ ఉంది. ఎండలో ఎలా ఉంటుందో తెలియదు.